ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321 మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఫైనల్ గా మైసూర్ అయితే వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి నాకు ఒక 3 రోజులు నాన్ స్టాప్ గా పని ఉంటుంది అనమాట. అంత ఘనం ఉంది ఈ ఇంట్లో పని అయితే. ఇంకా ఫస్ట్ అయితే తెచ్చిన లగేజ్ అంతా తీసి మడత పెట్టుకోవాలి కదా. లెక్కన్నా ఇక ఆల్రెడీ ముందు తీసేసాను షార్ట్ గురించి అని చెప్పేసి ఇవన్నీ బట్టలు తీసి మడత పెట్టుకోవాలి. అన్ని మడత పెట్టుకుందామన్నా సరే కబోర్డ్లో బట్టలన్నీ కూడా గలీజ్ అయిపోయి ఇంకా అవన్నీ తీసి నీట్గా మడత పెట్టాక ఇది ఓపెన్ చేస్తాను అనమాట. ఇంతే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తాను, మీరే షాక్ అవుతారు, అన్ని గనం ఉన్నాయి. ఇది ఒక లగేజ్ బ్యాగ్. నెక్స్ట్ రండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ కుర్చీ మీద బట్టలు, ఈ కుర్చీ మీద బట్టలు, మళ్ళీ ఈ బుట్టలోన బట్టలు. ఇవన్నీ వాష్ చేసినవి అంట. అంటే నేను జనవరి 8కి వెళ్ళిపోయాను కదా, ఆ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ జనవరి 20కి వచ్చారు. ఇక్కడ ఉన్న బట్టలన్నీ కూడా మళ్ళీ మిషన్కి వేశారనమాట. ఉన్నవి లేనివన్నీ వేసేసి ఇలా కుర్చీలో పెట్టేశారు. నా గురించి నేను రాగానే నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వడానికి గురించి అని చెప్పేసి ఇలా పెట్టేశారనమాట. ఇవైతే నేను మైసూర్ నుంచి ఊరు నుంచి ఇవి రాజస్థాన్కి పంపించాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మడతలు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉతికేసినవే. ఇవి 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 మళ్ళీ లగేజ్, ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇది ఒక 2 గంటల పని అవుద్ది. ఇంతే కాదు, ఒకసారి కిచెన్లోకి రండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చూస్తుంటే అసలు ఊర్లోనే ఉండిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈ కిచెన్ నాకు ఒక రోజు పట్టేస్తుందేమో. అప్పుడు నేను గిన్నెలు తోమించేసి పెట్టేశానా, అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. మళ్ళీ ఆ గిన్నెలన్నీ తీసి మళ్ళీ తోమించాను అనమాట. అవన్నీ కూడా బూజు పట్టేస్తున్నాయి వచ్చినప్పటికీ. ఇంకా ఇవన్నీ కూడా ఇవి క్లీన్ చేసినవి. ఇంక ఇవన్నీ కూడా తీపించేయాలి. ఇక్కడ పైన ఉన్నవన్నీ కూడా తీసేసి డబ్బాలన్నీ కూడా కడిగించేయాలన్నమాట. ఇవన్నీ చేశాక మళ్ళీ నేను వీడియో అయితే షూట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలాగ గందరగోళంగా కిచెన్ కానీ ఇల్లంతా కూడా ఇలాగే ఉందన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఎలాగుందో చూద్దాం. ఫ్రిడ్జ్ అయితే అంత ఇదేం లేదండి, ఎందుకంటే వీళ్ళు వంట కూడా చేసుకోలేదేమో, అందుకని కూరగాయలు కూడా ఏమీ లేవు. కొంచెం తీసేసి ఇవి కడిగేస్తే అయిపోతుంది. ఇంకా రేపు వచ్చేసి పట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ దేవుడు గది కూడా క్లీన్ చేయలేదు. ఈరోజు నార్మల్గా పూజ అయితే చేశాను, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి అవన్నీ క్లీన్ చేయకూడదు కాబట్టి రేపు సాటర్డే మొత్తం అన్నీ కూడా పటాలతో సహా అన్నీ క్లీన్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాను. ఈరోజు ఎప్పుడు ఏ టైం అవుతుందో కూడా తెలియదు అనమాట. ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు నేనైతే నా గురించి 2 నెలలుగా ఎదురు చూస్తున్న బట్టలన్నిటినీ ఇంకా మడత పెడుతూ ఉన్నాను అనమాట. ఊరు నుంచి వచ్చాక ఒకరోజు ఫుల్గా పడుకుందాం, మంచిగా రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఇంకా అలాగ చైర్ మీద బట్టలు చూస్తే అసలు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టినా సరే ఇంకా కుర్చీ మీద బట్టలు ఉన్నాయి, కుర్చీ మీద బట్టలు ఉన్నాయో మడత పెట్టాలి అనేసి అదే ఆలోచన అయిపోతుంది అనమాట. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు ఎలాగైనా సరే అన్నీ మడత పెట్టేసి నీట్గా పెట్టేసుకుందాం అన్నట్లుగా ఇంక ఇక్కడ అన్నీ మడత పెడుతూ ఉన్నాను. అండ్ చాలా వరకు బట్టలు అయితే తీసేసానండి. పిల్లల బట్టలు కానీ, నా బట్టలు కానీ, మా హస్బెండ్వి కానీ, అందరివి బట్టలన్నీ కూడా ఏవైతే యూజ్ చేయమో ఎక్కువ యూజ్ చేసేవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసాము, ఎక్కువ అయిపోతున్నాయి అనేసి. ఇదిగోండి, ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే మడత పెట్టారు అనమాట. కబోర్డులు నీట్ చేసి మళ్ళీ పెట్టాక మళ్ళీ నావి పిల్లలవి సర్దుకుంటామని చెప్పేసి. ఇవే కాదు, ఇంకా బ్యాగ్ చూపించాను కదా, బ్యాగ్లోనే ఉన్నాయి. అండ్ కబోర్డ్లో అన్నీ కూడా తీసేసి నీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో మడతెడుతున్నాను కదా, అవి కూడా కొన్ని మడత పెట్టేస్తే ఇంక నీట్గా ఉంటుంది కదా అన్నట్లుగా. ఇంకా ఇవి మాత్రం పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వీళ్ళ కబోర్డ్ అయితే ఇప్పుడు వెళ్ళేసి క్లీన్ చేయాలన్నమాట. పైన ఫస్ట్ హెంచ్గా ఉండేవి, మా హస్బెండ్కి ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి అవన్నీ తీసేసి కింద పడేస్తారనమాట. ఇంకా పిల్లలు సర్దుకోవాలి. సో ఫ్రెండ్స్, అక్కడ బట్టలన్నీ తీసి వీళ్ళిద్దరు అయితే సర్దేశామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ కబోర్డ్ అయితే పెట్టుకున్నారు ఈ విధంగా. పైన ఉన్న హెంచ్కి అవన్నీ కింద పడేసాము. ఆ తర్వాత ఈ పిల్లల గురించి ఇప్పుడు సపరేట్గా ఇంకో కబోర్డ్ తీసుకోవాలి. ఉన్న కబోర్డ్ అయితే సరిపోవట్లేదు. ఇప్పుడు నా బట్టల దగ్గరకు వద్దామండి ఫ్రెండ్స్. అదిగోండి, అక్కడ ఒక బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో కూడా మా ఊరి నుంచి తెచ్చిన బట్టలు ఉన్నాయి, అవి కూడా సర్దుకోవాలి. ఇదిగోండి, అంతా ఇప్పుడు తీసేయాలి. కింద మాత్రమే నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసి ఏవి వేసుకొని అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. ఏవి పక్కన పెడదామన్నా ఏది మనసొప్పదు అనమాట. ఇది బాగుంది, అది బాగుంది అనేసి అనిపిస్తుంది. మా హస్బెండ్ మాత్రం ఇప్పుడు ఒక సంచి వేసారండి. మా హస్బెండ్ సంచి వేస్తే ఎందుకు ఇవన్నీ వేస్తున్నాం అనేసి అంటే, నేను వేసుకోకపోయినా అలాగ పెట్టేస్తాను, నీళ్ళకి కాదు అలాగా పెట్టడానికి అనేసి అన్నారు. ఇంక ఇవన్నీ తీసేసి ఇప్పుడైతే నీట్గా సర్దుకోవాలండి. తీయాలంటేనే భయం వేస్తుంది. ఇంకా వంట కూడా చేసుకోవాలి. అసలు అనుకోలేదు కబోర్డ్ కూడా క్లీన్ చేస్తాననేసి, కానీ ఒక్కొక్కటి అన్నీ తీస్తుంటే ఇంకా అన్నీ క్లీన్ చేయాలి అనేసి అనిపించేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా నా కబోర్డుకి కూడా ఒక పని అయితే పట్టాను అనమాట. అలాగ నిల్చొని కూర్చొని ఒంగొని అలా ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను. ఈరోజు 10 గంటలకి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12:30 అయిపోయింది అనమాట.
సో ఈ 2.5 గంటలకి మేము ఏం చేసామంటే ఈ కబోర్డ్ వచ్చేసి మా హస్బెండ్ క్లీన్ చేసుకున్నారంటే నేను అన్ని మడతలు పెట్టేస్తే పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిందవైతే పిల్లలవి నెక్స్ట్ డేనే చేసుకుంటాను. అండ్ నాదైతే 2 గంటలు పట్టింది, మా హస్బెండ్ది ½ an hour పడితే నాది 2 గంటలు పట్టింది. ఈ 2 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా నేను చేసిన పని అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. ఇవన్నీ అనమాట కాటన్వి, రేయాన్వి, మళ్ళీ ఇక్కడ జార్జెట్వి, ఇవన్నీ ఇలాగ ఫ్రాక్స్ అన్ని ఫ్లేర్డ్ ఫ్రాక్స్ ఇవన్నీ సపరేట్గా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ కుర్తా సెట్స్ అన్నీ కూడా కింద పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ వేర్, ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ వేర్, ఇవన్నీ కూడా నావే అండి. సో ఎంత నీట్గా సర్దుకున్నాను, అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే 2 గంటలు ఇక్కడే కూర్చున్నాను అనమాట. అలాగా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంటే పనిలో మునిగిపోతే ఇంకా పని ఆపబుద్దే కాదు. వన్స్ ఆపకుండా చేస్తే ఇంత నీట్గా చేసుకుంటాం, వద్దు అనుకుంటే అసలు పూర్తిగా వదిలేస్తాం అనమాట. ఇందులో నుంచి ఫిల్టర్ చేసి ఏవైతే నేను వేసుకుని అవన్నీ కూడా ఇదిగోండి ఈ మంచం మీద అయితే పెట్టేశాను. ఇవన్నీ కూడా ఇంకా నీట్గా మడత పెట్టేసి ఇంకా నేను వేసుకోను కాబట్టి ఇంకా ఎవరికైనా వేసుకోవాలంటే వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు నేను ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. జస్ట్ కబోర్డ్ వర్క్ మాత్రం, ఇంకా కిచెన్ అయితే చాలా ఉంది పెండింగ్. ఓన్లీ ఒక 30% అయ్యింది క్లీనింగ్ అంతే. సో ప్రస్తుతానికైతే ఇది మళ్ళీ బట్టల పనే చూసుకుందాం అనుకున్నాను, కానీ పని చేస్తుంటే ఇంకా చేసుకోవాలి అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా బట్టలు అయ్యాక ఇంకేవైతే వేసుకొని అవన్నీ కూడా మంచం మీద పెట్టాను, అవి తీసేసి మడత పెట్టుకోవాలి. ఇంకా ఈలోపు ఇంకా కిచెన్ కూడా ఏవేవైతే ఖాళీగా ఉన్నాయి, ఇంకేవేవైతే తోమాల్సినవి ఉన్నాయో అవన్నీ తీసేసి సింక్లో వేసేద్దాం అన్నట్టుగా ఇప్పుడైతే కూర్చున్నాను అనమాట. ఇవన్నీ చూస్తుంటే ఉన్నది ముగ్గురము, ఇన్ని సామాన్లు అవసరమో అనిపిస్తుంది, కానీ ఏది లేకపోయినా అవ్వదన్నీ కావాలి. ఈ లోపల అన్ని బాక్సులు అయితే పెట్టుకుంటున్నా. ఇంకా బట్టలన్నీ అయిపోయాయి కదా ఈ రోజుతో, ఇంకా ఇక్కడతో స్టాప్ చేద్దాం, రేపు అన్ని కిచెన్ పని పడదాం అనేసి అనుకున్నాను. కానీ ఇంకా పనిలో పని అయిపోతే బెటర్, మళ్ళీ రేపు చేద్దాం అనేసి అంటే ఇంకా అలాగ బద్ధకం అయిపోతాము. అంటే ఏదైనా సరే పని స్టార్ట్ చేస్తే ఇంకా అలాగ చేయాలనిపించేస్తుంది, ఇంకా పని చేయకపోతే ఇంకా చేయబుద్ధి అయ్యదు, అలా అనమాట నా మైండ్ సెట్ అయితే. ఇంకా ఎలాగో బట్టలన్నీ కూడా మడత పెట్టాం కదా, ఈ కిచెన్ కూడా ఈరోజే క్లీన్ చేసేసుకుందాము అన్నట్లుగా ఇంకా ఇది కూడా ఈరోజే చేసుకుంటున్నాను. ఏదైనా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి అనేసి అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. వాడినవి అవన్నీ ఆ డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ బండ్ అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసాక ఒక 70% నా మైండ్ అయితే ఫ్రెష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా బట్టలన్నీ వేసేసి ఇక్కడ ఆరేసుకుంటాను. ఇవి మళ్ళీ రేపు ఎండిన తర్వాత ఇంకా మడత పెట్టుకుందాము అన్నట్లుగా. ఇంకా ఇవి అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామా అనేసి అనుకుంటే ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇవి కూడా గజిబిజిగా అనిపించేసి ఇంకా అవన్నీ తీసేసి తోముకున్నాను అనమాట. ఇంకా తోముకొని మళ్ళీ అక్కడ సెట్ చేసి అబ్బో ఆ రోజు అయితే మామూలు ఇది కాదండి, పని మాత్రం చాలా ఎక్కువైపోయింది. అంటే నేను పెట్టుకున్న పని అనమాట, ఎప్పుడు చేసినా ఎవరేం అడగరులేండి, కాకపోతే ఏమంటే ఆ పనిలో పని అయిపోతుంది అన్నట్టుగా. ఇంకా నా బాధ మా హస్బెండ్ చూడలేక సరేలే నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నట్లుగా ఇంకా నేను ఆ కిచెన్ ఉన్న డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటే కిచెన్ లోపల అంతా కూడా మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా మనం 2 నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా అలాగే వెళ్ళి కూడా 2 months అయిపోయింది. అంటే మేము వెళ్ళే ముందే ఇదంతా కూడా చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకో వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గజిబిజి అయిపోవడం వల్ల ఇంకా అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా అన్నీ కడిగేసి తుడిచేసి ఎక్కడక్కడ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఫ్రెండ్స్ ఫైనల్గా 1 గంట కష్టపడితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా ఉంది. ఇంకా కిచెన్వి డబ్బాలన్నీ కూడా క్లీన్ చేశారనమాట. ఇంకా అవన్నీ తీసేసి అక్కడ నీట్గా సర్దుకుంటే ఈ రోజుకి పని అయినట్టే. ఇంకా రేపు ఉన్నదంతా కూడా స్టార్ట్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇదిగోండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఈ విధంగా అయిపోయింది. సామాన్లు ఏమీ లేవన్నమాట. ఈరోజు వెళ్ళేసి అన్నీ తెచ్చుకొని ఫుల్గా నింపేయాలి. ఇదిగోండి ఈ డబ్బాలన్నీ కూడా ఇప్పుడు తుడుచుకొని ఇందులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పెట్టేయడం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయానండి. మార్నింగ్ 10 నుంచి 4 అవుతుంది. అసలు 6 గంటలు నాన్ స్టాప్ పని అవుతూనే ఉంది. తిన్నప్పుడే ఒక 10 minutes రెస్ట్ అనమాట. ఆ తర్వాత నుంచి నో రెస్ట్. అంటే రెస్ట్ తీసుకుని ఎవరేమంటారు, కాకపోతే ఏమంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా స్టాప్ చేయబుద్ధి కాదు. నాకైతే చెయ్యకపోతే పూర్తిగా చేయబుద్ధి కాదు, అలా అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ సర్దేసి పైన పెట్టేస్తే ఈ రోజుకి కిచెన్ ఫ్రిడ్జ్ అయినట్టు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కిచెన్ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేయించేసాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా తుడిచేసి ఎక్కడైతే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇది అయిపోతే పని అంతా కూడా అయిపోయినట్టుగా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఒక్కసారి లుక్ వేసేయండి ఫ్రెండ్స్. అసలు
నాన్ స్టాప్ అండి పని. నేను పని చేయడానికి పట్టుకుంటే అసలు వదలను, చెయ్యకపోతే అస్సలే చేయను అనమాట. 10కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4:30 అయ్యిందండి. అసలు తినడానికి 10 మినిట్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా నేను అసలు రెస్ట్ అనేది తీసుకోలేదు. సో క్లీనింగ్ అయితే మామూలుగా అవ్వలేదండి ఈ రోజుతో ఇక్కడికి ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు అయితే ఇంకా చాలా పని ఉందండి. ఈ రోజుకి సగమే అయింది, ఇంకో సగం రేపు చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ వీడియో తీసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.